ప్రభాస్ రాజసాబ్ టికెట్ ధరల పెంపుపై తెలంగాణలో అర్ధరాత్రి వరకు ఉత్కంఠ నెలకొంది. అనుమతి వస్తుందా లేదా అన్న సందిగ్ధతతో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులంతా ఎదురు చూశారు. అయితే వారందరికీ అర్ధరాత్రి తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. రాజసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిస్తూ హోంశాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో తొలి 3 రోజుల పాటు టికెట్పై ₹105 పెరగనుంది. ఆ తర్వాత 7 రోజులు అంటే జనవరి 12 నుంచి 18 వరకు ₹62 మేర అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఇక మల్టీప్లెక్స్ థియేటర్స్లలో తొలి 3 రోజులు టికెట్పై ₹132 పెంచుకోవచ్చు. ఆ తర్వాత 7 రోజుల పాటు ₹89 పెంచుకునేలా ప్రభుత్వం రాజసాబ్ మేకర్స్కు అనుమతినిచ్చింది. అయితే టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% తప్పనిసరిగా ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్కు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిధి నిర్వహణ కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ఖాతాను ప్రారంభించనుంది. ఇక థియేటర్స్లో సామాజిక బాధ్యతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. డ్రగ్స్, నార్కోటిక్స్ వినియోగం, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించేలా ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని జీవోలో పేర్కొంది. ఈ నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు, లైసెన్సింగ్ అధికారులు కఠినంగా పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన హై డ్రామా అనంతరం విడుదలైన ఈ జీవోతో థియేటర్ యాజమాన్యానికి స్పష్టత రావడంతో పాటు రాజాసాబ్ విడుదలపై నెలకొన్న అనిశ్చితి కూడా దూరమైంది.